నన్ను అడుగుతారా నేను మిమ్మల్ని అడిగినా ఏదైనా పర్వాలా ఏదైనా పర్వాలా మీకు పర్వాలేదా నేను అడిగితే కారాసారంగా అడుగుతా మీకు పర్వాలేదా లేకపోతే మీకు కారాసారంగా అడగండి నాకు పర్వాలా వెరీ గుడ్ ఏముంది మన దేశం గురించి అడుగుతాం అందుకనే ఉంటాం ఓట్లు అడుక్కోవడానికి రాజకీయ నాయకుల్ని కాను ఓట్లు అమ్ముకోవద్దని చెప్పి చెప్పడానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలా మానవత్వాన్ని రక్షించుకోవాలా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని సేవకుడిగా అడుగుతాను అంతే అంతగానే అడుగుతాను అంతేనా గాంధీ అంటే స్వార్థంతో అడుగులు వేసే వ్యక్తి కాదు అంబేద్కర్ అంటే స్వార్థానికి సమాధి కట్టే వ్యక్తి నేను గాంధీ నాలో అంబేద్కర్గా నా జీవిత విధానాన్ని మార్చుకొని అడుగులేస్తున్నాను ఎక్కడ చూడు మతాల మధ్య చిచ్చు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టడం నేను హిందూగా పుట్టాను అందుకని చెప్పి ముస్లింని తిడితే నేను హిందూనా కాదు నా మత గొప్పతనం ఎక్కడుందో నేను చెప్పాలి అంటే జై శ్రీరామ్ అంటే నా మత గొప్పతనం లేదు నా నమ్మకం నా దేవుడిని నేను నమ్ముకోవాలి పూజరువుని నమ్ముకో గుళ్ళని నమ్ముకో పబ్లిక్లోకి వచ్చేసి నువ్వు అది రెచ్చగొట్టే విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉపయోగించకూడదు అవసరమైన చోట ఉపయోగించు నేను కూడా చెప్తా జై శ్రీరామ్ అని జై సీతారాం అని చెప్తా నేనైతే సీత లేకుండా రాముడికి అంత ఇది లేదు రాముడు సీత కలిస్తేనే రాముడికి గొప్ప పేరు సీత లాంటి భార్య దొరకడం వల్ల రాముడికి పేరు ప్రతిష్టలు ఇంకా గొప్పదయ్యింది ఇద్దరిలో ఒక ఇది ఇద్దరు ఎవరు ఒకటే కదా మీకు సీత వేరు రాముడు వేరా ధర్మస్థలాల్లో ఎంతోమంది సీతాదేవుల్ని అంటే మన భారత స్త్రీలని మానభంగపరిచి రేప్ చేసి అతి దారుణంగా చాలా ఘోరంగా పూడ్చిపెట్టారు వందల మందిని ఇంకా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు 40,000 మంది మిస్సింగ్ అన్నారు ఇప్పుడు దొరికారు వాళ్ళు సరే వీళ్ళు దొరికారు కదా పూడ్చిపెట్టిన వ్యక్తి చెప్తున్నాడు కదా నేనని ప్రశ్నించు సెంట్రల్ గవర్నమెంట్ని పడిపోద్ది కారణాలు వేరే స్వార్థపు లాభాలు ఆదాయం కోసం వీళ్ళకి పిచ్చి మూర్ఖులు ఒక ఫ్యాన్స్గా ఉంటారు గాంధీ గారికి ఫ్యాన్స్ లేదు స్వతంత్రం కోసం పోరాడు మీ నాన్న మీ తాత మీ ముత్తాత వాళ్ళందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలను తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు అవునా రేపు నువ్వు కాదు నీ బిడ్డకి బిడ్డ వాడు బిడ్డ నీ మనోడు మునిమనోడు వీళ్ళందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళినోళ్ళు గాంధీ అంబేద్కర్ని నెహ్రూ పటేలు ఇట్లా గొప్పగా వీళ్ళందరినీ వచ్చేసి పక్కన పెట్టేసి ఈ నటుడు వెనకాల తిరగడం ఈ దేశం ఎక్కడికి పోతుంది వందే మాతరం అని చెప్పి తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన నాయకులు ఎక్కడ ఇప్పుడు